గాక. దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి మరొక మంచి దినాన్ని, ఈ శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినవాడు. దేవుడు తన ప్రేమలో మన కరుణించి ఆయన పరిశుద్ధ నామలో మన ఎద్దుకు తన పరిశుద్ధమైన మహిమని తీసుకొని లేక తనక ప్రతిఫలం తీసుకున్నట్టు కోసం మనకి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినవాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధమైన పాదముల కొందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి మా యందు మీరు ఇచ్చిన కటాక్షను బట్టి, మాపై మీరు చూపిన ప్రేమను బట్టి, మా వెడను మీరు చూపుతున్న కటాక్షను బట్టి, ఇదిగో తండ్రి మా జీవితానికి మరొక నూతన దినం కలగజేయటం అనేది మమ్మల్ని మీరు మరవక విడవక కాపాడుతున్నారని విశ్వసిస్తూ నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. నా యేసయ్య, మీ పవిత్ర పాదాలకు వందనాలు. మీ కనికరమును కటాక్షను దయచేసి ఈ సమయము మా కొరకు నీవు సిద్ధపరిచిన నీ మాటను బట్టి మమ్మల్ని ఓదార్చటకు, మమ్మల్ని కలుసుకోవటకు ఈ ఉదయ కాలంలో ఒక సంటిపిల్ల తల్లిని, చంటిపిల్ల ఉన్న తల్లి ఓదార్చకు పరుగులు తీసినట్లుగా మా వెర్ర ఆశతో ఈ సమయాన్ని మాకు సిద్ధపరిచిన సేయాన్ని కొందనాలు చెల్లిస్తూ నీ వాకుతో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, ఆశతో ఆసక్తితో దేవుని యొక్క సన్నిధిలో ఆయన పరిశుద్ధ నామను బట్టి ఈ ఉదయ కాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన సూర్యోదయం ముందు ఈ సమయాన్ని బట్టి మన వేళ తన చూపుతున్న ప్రేమ అది అమూల్యమైనది, శ్రేష్టమైనది. ఆయన కృప మన యందు ఉంచి మన కలుసుకోవడానికి వచ్చిన వాడు గనక మీరును మీ పిల్లలను ఈ మంచి సమయాన్ని, ఈ విలువైన సమయాన్ని, ఈ శ్రేష్టమైన సమయాన్ని ఆయన కృపను బట్టి ఆయన కొరకు ఇవ్వటం అనేది చాలా విలువైనది. భక్తుడైతే ఎక్కువ జామునే నీ కొరకు నేను కనిపెట్టుకుని అన్నాడు. చాలా మంది తల్లులు, చాలా మంది జీతాలు చూసినప్పుడు చాలా పెద్ద పైన వరకు కూడా సన్నిధిలో గడుపుటకును, ప్రభు సన్నిధిలో మనం ఈ సమయంలో కలుసుకొట్టుకున్న దేవుడు మనకు అనుగ్రహించిన విషయం. ప్రియ సహోదరి సోదర, 20 అంశాలు మనం చూస్తున్నప్పుడు నీతిమంతునికి మేలు ప్రతిఫలముగా వచ్చును. ఆమేన్. నీతిమంతునికి మేలు ప్రతిఫలంగా వచ్చును. నీతిని కలిగి ఉంటకు ఇష్టపడినప్పుడు దేవుడు ప్రతిఫలంగా నీకు మేలు తీసుకుని వచ్చేవాడు. మేలు మేలు చెట్టుకు నాడు నేడు కూడా ఎగురుతున్న దేవుడు, మేలుతో నేను నింపుటకు ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఆయన పరిశుద్ధ నామను బట్టి మనుషులు వెతుకుతున్న విషయము, మనిషి వారి వారి పరిధిలో
ఆశపడుతున్న విధానం దేవుడు చూస్తున్నవాడు. దేవుడు తన పరిశుద్ధమైన నామను బట్టి ఆయన కలగజేసిన విషయం సామెతల గ్రంథము 13:21. సామెతల గ్రంథము 13:21 చూస్తున్నప్పుడు ఈ ఉదయ కాలంలో దేవుడు సెలవిస్తున్నవాడు. చక్కన పాటలో చూస్తే చదువు అక్కడ. ఆమేన్. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. కనుక భక్తిహీనులకు ఏం కలుగుతుందని కూడా ఉన్నది. మూర్ఖుల సహవాసం చేయవారు చెడిపోవున. కీడు పాపలను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ప్రియ సహోదరి సోదర, ఈ 3 విషయాలు మనం చూస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధ వాక్యము, దేవుడు చాలా ప్రేమామూర్తి. ఉదయ కాలమే నీ గమని యొద్దకు వచ్చినవాడు, నీ ఇంటి దగ్గరకు వచ్చినవాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నవాడు. మూర్ఖుల సహవాసము చెడిపోవును. ఆలోచించండి. చాలా మంది జీవితంలో మూర్ఖుల సహవాసమును బట్టి వారి విషయంలో చాలా చెడిపోతుంటారు. భక్తిహీనుల కీడు పాపులను తరుమును. కానీ నీతిమంతుల కొరకు మేలు వారికి ఎదురుగా వస్తా ఉన్నది. మేలు వారికి ఎదురుగా వస్తుంది. దేవుని వాక్యంలో కీర్తన 37 చూస్తే ఒక మాట చెప్తున్నాడు. పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో దేవుని వెళ్ళారు. నాడు నేడు ఎకరెత్తుకున్న దేవుడు, ఆయన పరిశుద్ధ నామను బట్టి 37:28 చూస్తే, ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడబడు, వారన్నిటికి కాపాడబడదురు గాని భక్తిహీనుల సంతానం. కనుక వారేమై ఉంటారో సంగతి వేరే విషయం, కానీ ఇక్కడ నువ్వు కాపాడబడుతున్నావు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మన కరుణించేవాడమా? దేవుడు నిన్ను నీ సంతానాన్ని కాపాడేవాడు. దేవుడు నిన్ను నీ సంతానం వల్ల తనక మేలుని చేతపట్టుకుని పరిగెత్తుకుని వస్తున్నవాడు. ఆయన మేలు చేయాలని. ఈరోజు నాకు ఎవరు సహాయం చేస్తారనుకోవచ్చు. మన జీవితంలో కొన్నిసార్లు చాలా అలసిన మనసుతో ఉంటాం. దేవుడు ఆయన కృపను మన కొరకు శుద్ధపరిచినవాడు. ఆయన పరిశుద్ధమైన మాట కోసం కనిపెట్టుకున్న కుటుంబాలు, ఆయన మాట కోసం కనిపెట్టుకునే కుటుంబములు, ప్రభు మాట యందు లక్ష్యం ఉంచే కుటుంబములు, ప్రభు కొరకు కనిపెట్టుకునే కుటుంబాన్ని ఆయన బహుగా చూస్తా ఉన్నాడు. మేలు చేయాలని, వారికి మేలు చేయాలని, వారిని కరుణించాలని, వారు కటాక్షించాలని, వారి యందు తన కృపను ఉంచి వారు దీవించాలని ఎదురు చూస్తున్న దేవుడు. అందుకని తన యందు తన భక్తులను విడవడు, వారన్నిటికీ కాపాడబడదురు గాని
కనుక కాపాడబడే గుంపులో, ఎందుకంటే ఎలాగనగా యెహోవా న్యాయము తీర్చు దేవుడు, న్యాయమును ప్రేమించుతున్నాడు, న్యాయమును ప్రేమిస్తున్నాడు. ఆలోచించి ఈ సమయము దేవుడు నీకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిలిచిన వాడు, నేను ప్రేమిస్తున్న దేవుడా, ఆయన కృప నీ కొరకు సిద్ధపరిచిన వాడు, ఆయన సన్నిధానం మన కొరకు. సహోదరి, నువ్వు గుడిసెల్లో ఉండొచ్చు, ఏ ఆధారం లేకుండా ఏదో ఒక ధనవంతుల దగ్గర వారి విళ్ళల్లో పనిచేస్తూ, వారున్న స్థలాలలో వారికి ఆ విళ్ళ దగ్గర ఏదో చిన్న ఆశ్రయంగా ఉండొచ్చు. ఇంక చెప్పానంటే కొన్ని కుటుంబాలు కొన్ని విషయాన్ని చూస్తుంటాను. ఆదరణ కోరుకునేవారు, ఆశ్రయం కోరుకునేవారు, దేవుడు వారి యందు చూపిన ప్రేమ, మన యందు ఉంచిన ప్రేమ, దేవుడు ఎన్నడూ నిన్ను నీ సొంతాన్ని విడిచిపెట్టాడు. ఆయన దేవుడు నీ యందు తన కటాక్షం ఇచ్చిన వాడు, ఆయన ప్రేమ స్వరూపే, ఆయన కృపగల దేవుడు, ఆయన కటాక్షం గల తండ్రి. ఆయన కృపలో మన దాయుట కోసం, తన కటాక్షం మనకు అనుగ్రహించి మన ఆశ్రయించడం కోసం 119 కీర్తనలు చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చేరుస్తుంది. 68వ వచనం చూస్తే 119, 68వ వచనంలో చూస్తున్నప్పుడు, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. ఆయన దయాళుడు, మేలు చేయటకు వచ్చిన వాడు. ఈరోజు మేలు పొందలకు ఇష్టపడుతున్నావా? ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు. మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు. మేలుతో నింపేవాడు. మేలు చేయుచున్నావు, నీ కట్టలను నాకు బోధింపుము. నీ కట్టలను నాకు బోధించయా. నీ కట్టడలో ఉన్నప్పుడు నాకు మేలు చేస్తున్నావు. నువ్వు దయాళుడివి. నువ్వు దయాళుడు కనుక నన్ను రక్షించావు, నువ్వు దయాళుడు కనుక నన్ను కరుణించావు, నువ్వు దయాళుడు కనుక నా దీనస్థితిని చూశావు. భక్తుడు అంటున్నాడు, ఈ ఉదయ కాలంలో నీతో సెలవిచ్చే మాట అదే, ఈ ఉదయ కాలంలో నీతో ముచ్చరించే మాట అదే. ఈ ఉదయ కాలంలో దేవుడు ఆయన పరిశుద్ధ నామమున ఆయన కట్టల విషయమై నువ్వు ఆలోచిస్తే, దేవుడు నిన్ను దాటిపోయేవాడు కాదు. నేను కరుణించకు ఇష్టపడుతున్నవాడు. తన పరిశుద్ధమైన ఒక నామను బట్టి నీ కట్టలు నాకు బోధించు అన్నాడు ఆయన. ఆయన సహాయమును, ఆధారను, ఆశ్రయమును మన కొరకు సిద్ధపరిచిన దేవుడు. ఆయన కనికరం మన కొరకు సిద్ధపరిచిన వాడు. నా సహోదరి, ఎంత గొప్ప దేవుడు! ఆయన ప్రేమ ఎంత గొప్పదమ్మా. పేదవరమని దూరపరిచేవాడు కాదు. ఆయనని ధనవంతులు కూడా త్రోసివేయట్లేదు. ఆయన గర్విష్ఠు విషయంలో తప్ప, అహంకారుల విషయంలో తప్ప, దేవుడు ప్రతి మనిషిని కూడా కరుణించడం కోసం, కటాక్షించడానికి ఇష్టపడుతున్నవాడు. ఈరోజు ఆయన నీ ఎద్దుకు వచ్చేవాడు. అందుకే ఎనిమిది గ్రంథంలో చెప్తున్నాడు 32వ అధ్యాయంలో 39వ వచనంలో చాలా చక్కని మాట. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు
నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును ఏక మార్గము దయచేయదును. సహోదరి, అందుకనే ఆయన భక్తులను, ఆయన న్యాయమును ప్రేమిస్తున్నాడు కనుక మనుషులు మర్చిపోయినా ఆయన మర్చిపోయేవాడు కాదు. మనుషులు విసర్జించేవాడు కాదు. ఆలోచించు. ఈ ఉదయ కాలంలో చాలా మంది తల్లులు వారి సమయం, వారి విషయం కోసం న్యాయం కావాలని కొందరు గృహాల కోసము, కొందరు వారి భూములు కోసము, కొందరు కొన్ని విషయాల్లో వారి ఉద్యోగ రీతిలో జరుగుతున్న విషయం కోసము వారు ఏ టైం పడితే ఆ టైం రాత్రులు కూడా నాకు ఫోన్లు చేసిన వారు ఉన్నారు. దేవుడు వారికి న్యాయం చేశాడు. దేవుడు వారి సంతానాన్ని కూడా దేవుడు మేలుతో నింపాడు. ఏక మనసు దయచేశాడు. ఏక హృదయము ఏక మనసు వారికి అనుగ్రహించాడమా సోదరి సోదర. ఆయన మాట చాలా గొప్పది. ఆయన కనికరం చాలా గొప్పది. ఆయన పరిశుద్ధమైన సన్నిధి గొప్పది. అందుకనే మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారి నిత్యమునకు భయపడినట్లుగా నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయదును. కనుక ఏక మార్గమును దయచేసా, ఏక హృదయమును దయచేసా, ఏక హృదయమును దయచేయటకు ఇష్టపడేసా. ఈరోజు నీకు మేలు కలుట కోసమై, నిన్ను దీవించడం కోసం, నీతోనూ నీ గృహంలో నీ వారితోనూ మాట్లాడటం కోసం ఇష్టపడ్డ దేవుడా, నేను వారికి మేలు చేయటం మానుకున్నట్లు, మేలు చేయటం మానుకున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. కనుక ఈరోజు ముఖ్యంగా నీతిమంతుల కొరగానే చేసే మేలు ఎదురుగా వస్తుంది. వారితో నిలిచి ఉండేవాడు. ఆయన పరిశుద్ధ నామను బట్టి నిబంధన చేసి ఆయన కరుణించి కటాక్షించేవాడు. తన పరిశుద్ధ నామంలో మన కరుణించి మన ఆదరించకు ఇష్టపడుతున్నవాడు. ప్రియమైన సహోదరి సోదర, ప్రేమమూర్తి, కరుణమూర్తి, కటాక్షకర దేవుడు, నీవు ఈ సమయము నీ కుటుంబానికి, నీ పిల్లలకు మేలు కలగాలని పరిశుద్ధాత్మ దేవునిలో నువ్వు నీతిని కలిగి ఉన్నప్పుడు, ఆ నిబంధనకు లోబడ్డప్పుడు ఆయన కరుణించి, ఆయన కటాక్షిస్తూ, ఆయన తగిన మనతో చూపుతూ మన బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, కటాక్షించే దేవుడు అని దేవుని మాట చదివిస్తుంది. ప్రేమ చూపే తండ్రి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చూస్తే 24 చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 10:24 చూస్తున్నప్పుడు, ఎవడను తన కొరకే కాదు ఎదుటివారి కొరకు, ఎవడను తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మన కొరకే కాదు, ఎత్తడివారి కొరకు మేలు చేయటం మనం సూచినప్పుడు, మేలు అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది. ఆయన కృపను మనకు అనుగ్రహించేవాడు. ఆయన పరిశుద్ధం అంటే మనకు అనుగ్రహిస్తున్న దేవుడు కనుక ఈ మేలుకరమైన పొందడం కోసం, మనం కూడా మేలు చేయడం కోసం, మన బట్టి ఎదుటకు మేలు కలగటం కోసం, మన కుటుంబాన్ని బట్టి ఎదుటి వారికి మేలు కలగటం కోసం, మేలు చేయడం కోసం మన అంతరాత్మ కూడా ప్రభునందు సిద్ధపరచబడుతుండాలి, సిద్ధంగా ఉండాలి. జన్మన నీతిమంతులకి మేలు ప్రతిఫలంగా వచ్చును. మరి ఈ మేలు పొందడం కోసం ఇష్టపడినప్పుడు ఆయన పరిశుద్ధులు ఉంటే మీకును మనకు సహాయం చేసి కరుణించేవాడు కనుక మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సోదర,
మెలకుతో మోకరించినుంటే బోర్ల పండుకోవద్దు. మోకాళ్ళ మీద పైకి లేచి సాధ్యమైతే ఆరోగ్యవంతులైతే ఒకళ్ళ మంచం మీద కూడా అంటగా నీ బెడ్ నుంచి కూడా దిగలేని స్థితిలో ఉన్నవారు, మంచం నుంచి దిగలేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. అదే కాకుండా దేహవ్యములు ఈ మధ్య వచ్చిన జ్వరములు బట్టి చాలా మందికి మరి మోకాళ్ళలో కీళ్లలో వారి కలిగిన వ్యాధిని బట్టి మోకరించలేని వారు ఉన్నారు. ఏదేమైనా సరే మీ పరిధిని బట్టి యవనస్తులారా మీరు కూడా ఆలోచించి మేలు పొందుట కోసం ఆయన మేలు చెట్టుకు ఎదునున మన కొరకు ఎదురు చూస్తున్నవాడు. నా సహోదరి, ఆయన ప్రేమతో నీతో మాట్లాడుతున్నవాడు. నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమించిన దేవుడా. మన కుటుంబంలో తను ఉంచిన ప్రేమ కనికరం చాలా గొప్పది. మన నిరుపేదలమే, పేదవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. ఈ ఉదయ కాలంలో పరిశుద్ధ క్రీస్తు శిలువ శాసన సంఘములో మాట కోసం ఆశపడేవారు ఉన్నారు, ఆదరణ కోరేవారు ఉన్నారు. ఈ సమయము నీ కోసం తీసుకొచ్చిన దేవుడు, నీ ఇంటికి వచ్చి పిలుస్తున్నవాడు దేవుడైన ప్రశ్న 3 విషయాలు మన మధ్య ఉంచినవాడు. ఎవరికి ఏం కలుగుతుందో, నీతిమంతుడికి ఏం తీసుకొస్తున్నాడో దేవుడు సెలవిచ్చినవాడు. యేసయ్యను అడుగు. మోకరించిన నీవు పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధ పాదల కొందనాలు, మీ పరిశుద్ధమైన పాదముల కొందనాలయ్యా. నీ పరిశుద్ధమైన పవిత్రమైన పాదముల కొందనాలు చెల్లిస్తున్నాను. నా యేసయ్యా, నీ కృపను బట్టి మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి కొందనాలు. మా జీవితంలో మరొక నూతన దినాన్నిచ్చి ఇదిగో తండ్రి మేలు చేస్తాను అంటూ వచ్చారు కదా. మేలు చేయటం కోసమే మమ్మల్ని ప్రేమిస్తున్నారు కదా. మేలు కొనకే మా వెడలు మీ కటాక్షం నిలిపి ఉంచినారు కదయ్యా. నా యేసయ్యా, నీ పాదాల కొందనాలు చేస్తున్నాం. మేలుతో నింపి, మేలుతో ఆశ్రయించి, మేలుతో నాయన మీరు మమ్మల్ని ఆశ్రయించడానికి ఇష్టపడతండి. నీ పాదాల కొందనాలు చేస్తున్నాం. ఇదిగో తండ్రి, ఎందరో బిడ్డలు కృంగిపోతున్న వారు, అలసిపోతున్న వారు కూడా ఉన్నారు. ముఖ్యం ప్రకోతండి, వారి వారి పరిధిని బట్టి, వారి పరిస్థితిని బట్టి, వారి పాపాన్ని బట్టి ప్రకోతండి కొందరు నీకు దూరంగా ఉన్నవారు ఉన్నారు, శిక్ష పొందుతున్న వారు ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి మనిషిని విడిపించడానికి ఇష్టపడ్డ దేవుడు కదా. ప్రతి మనిషిపై నీ కృపణకు ఇష్టపడ్డ దేవుడు కదా. నీ కృపను బట్టి ప్రకోతను కరుణించకు ఇష్టపడ్డ దేవుడు కదా. న్యాయము తప్పే దేవుడు కాదు మీరు. అయా, న్యాయముని ప్రేమిస్తున్న దేవుడివై, న్యాయముని ప్రేమిస్తున్న దేవుడివై, నీ బహుమానమును అనగా మేలును పట్టుకొని వస్తున్న మహోన్నతమైన దేవా, ఈ మేలు ఈ స్వరమిన్న ప్రతి వారు పొందటకు ఈ సంబంధం ఏదైనా ప్రభుని ఆత్మకి రోధంతో విడిచిపెట్టే కృప ప్రతి బిడ్డకు దయచేతండి. మొట్టమొదటి ప్రకోదండి, నీ పరిశుద్ధ నామను అయా అనేటప్పుడు మా అంతరంగంలో నీ ఆత్మకి రోధం ఏదన్నాను, మా ఆలోచనలో నీ ఆత్మకి రోధం ఏదన్నా ఒకసారి క్షమించండి, కనికరించండి, కటాక్షించండి. మీ కటాక్షం మాకు దయచేతండి. మీ కనికరిని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. కనికరం కలిస్తాయా, కరుణ కలిస్తాయా, నీ పాదాలకే వందనాలు. ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ నామను బట్టి తండ్రి ఒంటరిగా లేచి మోకరించిన స్త్రీలు ఉన్నారు. కుమారులు కుమార్తెలు భర్త మాట వినక, నీ మాటకు లోబడక, నాయనగతండి వారు పెడుతున్న నాయనగత లోకాన్ని బట్టి నేను విసర్జించి ఉన్నవారు ఉన్నారు కదా. వారంతరాత కూడా తెరవబడ్డ సహాయం చేతండి. దుఃఖాకాంతులైన బిడ్డలు ఉన్నారు తండ్రి. అదేవిధంగా ఒంటరిగా మాకు భర్తలు కూడా ఉన్నారు కదా. వారి విషయం మరొకటి మీరు దయచేసి వినండి అయ్యా. కనికరించి కుటుంబంతో నీతో ఏకీభవించే కృప తెచ్చేతండి. అదేవిధంగా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కృప సన్నిధిని దయచేయండి. నా యేసయ్యా, నీవు దయచేసే దేవుడు కదా, కనికరించే దేవుడు కదా. నీ పాదాల కొందనాలు తెలుస్తున్నాను. నీ ప్రేమ, నీ కనికరము, నీ కటాక్షం గొప్పది కదా. నీ కరుణ, నీ కటాక్షం మా కొరకు సిద్ధపరిచిన దేవుడు కదా. ఇదిగో తండ్రి, నీ కరుణ పొందుటకు ప్రతి కుటుంబం ప్రగతిని వారి పిల్లలతో పాటు ఏకీపించే కృప దయచేతండి. ఏ కుటుంబంలో ప్రభు లెగలేని స్థితిలో 2 చేతులు జోడించి ఉన్నారు, ఎవరైతే కదలేని స్థితిలో నీ వైపు తిరిగి ఉన్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోరు యేసయ్యా. కనికరిండి యేసయ్యా, నీ కటాక్షం దయచేతండి.
నీ కృపల సన్నిధిని దయచేతండి. నా ప్రభు నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నీ దాసును నన్ను కూడా జ్ఞాపం చేసుకొని నీ కృప జ్ఞాపం ఉంచుతండి. సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు నాయనా. మరొక హృదయం గత నూతన దినాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇగో తండ్రి, ఈ సజీవమైన జీవితం ప్రభా నీకు మహిమకరంగా ఉంటా సహాయం చేతండి. నీ పరిశుద్ధమైన నామను బట్టి మీరు కరుణించండి. ప్రభు నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా ప్రభు మీరు మమ్మల్ని దాటిపోయే దేవుడు కాదు. ఏ బిడ్డ అయితే, ఏ కుటుంబం అయితే, ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే, ఏ సహోదరి అయితే పోతండి, నాకంటే చిన్నవారు కావచ్చు, నాకంటే పెద్దవారు కావచ్చు, ఏ చిన్న బిడ్డల ప్రభు నా కుమారులు లాంటి వారు, కుమార్తె లాంటి వారు ఏ బిడ్డలైతే తండ్రి ఆశతో యవనస్తులు ప్రభుతండి, వారు నీ కోసం ఎదురు చూస్తున్నారా? నీ మాట కోసం కనిపెట్టుకుని ఉన్నారు, నీ వాక్కు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి అయా. దాటిపోవద్దయ్యా, కరుణించండి యేసయ్య. ఏ కీడు లేకుండా దయచేతండి, ఏ కీడు అని వేరకుండా దయచేతండి. నేను ఒకవేళ నిన్న ఏదైనా ప్రభు కీడు కార్యం కనుగొంటే దాన్ని తొలగించి ఈ దినమున మేలు దయచేతండి. మేలు చేస్తానన్న దేవుడు కదా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపం చేసుకోండి, సుఖమైన ప్రసన్నత దయచేతండి. అదేవిధంగా ప్రభు పరిశుద్ధ దేవా, నీ కృపలో మీరు కరుణించి ఆదరించే మహోన్నతమైన తండ్రి, నీ ప్రేమ కరుణ కటాక్షం మాకు దయచేసి మమ్మల్ని ఆదరించమని కూడా నీ పాదపడి వస్తున్నాను. దయగల తండ్రి, నీ దయగల నామను బట్టి నేను అడుగుతున్నాను. యేసు ప్రభు నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. శరీర అవయవులు కృంగిపోయిన బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకోండి. నిరుపేదలను కూడా జ్ఞాపం చేసుకోండి. రుణబాధలతో నేను అరిసిపోతూ కుంగిపోతూ ఈ దినమని ఎవరికి ఏం చెప్పాలని ప్రభు బాధపడుతున్న వారు ఉన్నారు కదా. ఈ దినాన్ని ఏ విషయంలో ప్రతి ఏ విధంగా ఉండాలని బాధపడుతున్న వారు ఉన్నారు కదా. వారి హృదయంలో మీరు చూస్తున్న దేవుడు కదా. ఒక్కసారి ఆ కుటుంబాలు జ్ఞాపం చేసుకొని వారికి మరొక ఆలోచన నేను తన మార్గంలో తెరవండి. మేలు చేస్తానన్నారు కదయ్యా. ఈ దినమున తన వారికి సమాధానం కూడా దయచేసి మేలుకరమైన ప్రతి ఒక్కటి వారికి దయచేతండి. వారే కదా నీ కోసం కనిపెట్టుకున్న వారికి నీ సహాయం తెచ్చేసి నీ కృప తెచ్చిన పనులు కావాలని అడుగుతున్న వారు ఉన్నారు. వారికి పనులు దయచేతండి, మంచి పనులు దయచేతండి. ఉద్యోగ రీతుల కోసం ఉద్యోగంతో ప్రయత్నించిన బిడ్డ కూడా జ్ఞాపం చేసుకోండి. వారికి ఉద్యోగం సహాయం చేతండి. యవనస్తుల కోసం మీరు నీ నామనుడు అడుగుతున్నదండి. వారు యవన జీవితంలో కావాల్సిన మేలుకరుడు సహాయం చేతండి. నా యేసయ్య నీ కొందనాలు యేసయ్య. తగిన సమయం ముందు తండ్రి ప్రతులు వారికి కావాల్సిన వివాహ విధానాలు కూడా దయచేతండి. అదే ప్రతి గర్భం లేని బిడ్డగా గర్భఫలములు దయచేతండి. గర్భఫలము కోసం దయచేతండి. యవనస్తులు తల్లిదండ్రులు చూస్తూ వారి వయసును బట్టి కుంగిపోతున్న తల్లిదండ్రులు ఉన్నారు కదా. నిశ్చిత వారిని బట్టి వారు కుంగిపోకుండా వారికి సొల్యూషన్ అంటే ఒక మార్గం నిశ్చితపరచండి. సాంఘిక సమర్పించుకుని యవనస్తులు బట్టి కొందనాలు, సేవానితో సమర్పించిన బిడ్డలు బట్టి కొందనాలు. వారి సేవా విషయంలో లోబులు కాకుండా దయచేసి సమర్పణకు తగిన ప్రతిఫలం పొందుటకు ప్రగొతండి. నీతిమంతుల కోసం సిద్ధపరిచిన మేలు కోసం ప్రగొతండి. న్యాయముతో నీ కోసం కనిపెట్టిన కృప దయచేతండి. జీవితాన్ని త్యాగం చేసిన బిడ్డలు ఉన్నారు. నీ మాట కోసం కనిపెట్టుకున్న వారు ఉన్నారు. నాన్న లోకం అనేది మురికిగా వెంచుకున్న వారు ఉన్నారు. నీ కృపను బట్టి తండ్రి సేవకురాళ్ళను ఇప్పుడు జ్ఞాపం చేసుకుంటూ వారి సంతానంపై కూడా కృప దయచేసి మీ కటాక్షం తెచ్చుకొని క్రిచ్చుండి. నా యేసయ్య నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపల పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయపోతే నీ విధంగా చూస్తున్నావు తండ్రి. నాయన క్రీస్తులో అనేక బిడ్డలకు నాయన ఆశీర్వాద దీవెన కలిగిస్తూ లోకుని స్వరమైన ప్రతి వారు కూడా దయచేసి నీ కృపను బట్టి మీరు కరుణించి కటాక్షించండి. మరోసారి సంఘం అభివృద్ధి దయచేతండి. అభివృద్ధి కట్టుకున్న ప్రతి అపవాది క్రియలు దొరికించండి. షేదైన వేరు లేకుండా దయచేతండి. షేదైన వేరు ప్రగతండి. ఏసీ నాడు సంఘం అనేక ప్రాంతాలు అభ్యంతరకరంగా మార్చబడిన ప్రతి షేది వేరుని తొలగించండి. నీ కృప తెచ్చుతండి. గొర్రె శర్మ ధరకు తోడేళ్ళు వెళ్ళవని నేను మౌనంగా ప్రభువు నీ సంఘాన్ని పాడు చేస్తున్నా ప్రతి విధమైన ప్రకొత్త ప్రభా ఆ దుష్టిక్రియను బట్టి నీ సంఘమును పాడు చేసేవారు నువ్వు పాడు చేసే దేవుడు కదా. ఈ ఉదయ కాలంలో తండ్రి నీ కృప తెచ్చి సంఘమని కటాక్ష చేసి మంచి కాపురమైన మీరు కరుణించే దేవుడు కదా. మీ సహాయంతో నింపండి, కరుణించండి, ఆశ్రయించి దీవించండి. నీ కృపా సన్నిధిని దయచేతండి. నా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధమైన ప్రేమను కలిగి ఉండటకు సహాయం చేతండి.
అదే ప్రభు తండ్రి, పరిశుద్ధ దేవా నీ పాదాలకు వస్తూ నీ పరిశుద్ధమైన పాదాలతో వంటకుండా స్త్రీలను బట్టి వందనాలు, వారి సంతానం బట్టి వందనాలు, అనగా భర్తలు లేని స్త్రీలు కూడా జ్ఞాపం చేసుకుంటూ వారి యొక్క విధేయతను బట్టి ఆ పిల్లల మీద కీడు రాకుండా దయచేతండి. వారి యొక్క జీవితంలో వారికి సహాయం చేతండి. కాంట్రాక్ట్ పనులు చేస్తున్న వారు కానీ, కూలి పనులు చేస్తున్న వారు కానీ, ఇళ్లలో పనిచేస్తున్న వారు కానీ, రకరకాల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారు, వారి ఆఫీసులో పనిచేస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారి పరిధిలో మీరు కరుణించి కటాక్షించండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి వారు కూడా జ్ఞాపకం చేసుకోవారు, ముట్టి స్వస్థపరచండి. మా ప్రార్థన కోరిన వారిని జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్స్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా విధంగా తను పనిచేస్తున్న వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. అక్రమైన క్రియలు ఎవరిలో ప్రవేశించకుండా సహాయం చేసి మీ కృపలో కరుణించి కటాక్షించండి. నాయన నీ నామని ఉంటుంది మా దేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా రక్తసూన బంధుమిత్రులుగా రక్షణ లేదు, రక్షణ మారు మనసు దయచేయండి. ఈనాడు సమాధానం లేని వారు అందరూ ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి పల్లెలో వారిని కూడా జ్ఞాపకం కనుకరించండి. నీ కృప తెచ్చి కనుకరించండి. మేమున్న బస్తీ కానీ, మేమున్న నాయన ఎస్ఐ నీ పరిశుద్ధన పట్టణము కానీ, మేమున్న గ్రామాలు కానీ, మేమున్న పల్లెలు కానీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయా పరిస్థితిని బట్టి మీరు కనికరించండి. ఎస్ఐ వారిపై నీ కృపను దయచేయండి, వారి యందు నీ కటాక్షం దయచేతండి, వారిపై నీ కటాక్షం దయచేయండి. ఎస్ఐ ప్రేమ కలిస్తాయా నీ కొందనాలు, కనికరం కలిస్తాయా నీ పాదాల కొందనాలు. నీ ప్రేమ కరుణ కటాక్షం ప్రతి బిడ్డగా దయచేసి నీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకొని నీ పాదాల బట్టి వస్తున్నాను. నీ కృపను బట్టి తన ప్రభావం మా దేశంలో జ్ఞాపకం చేసుకోతండి. నీ కృపలో ప్రకోతండి నానా మా దేశ సరిహద్దులో నీ కాపుదల తెచ్చండి. రక్షణ బట్టి వల్ల నీ కటాక్షం తెచ్చేతండి. దేశంలో లంచగొడతనం కొట్టివేయండి. అదే ప్రభా నీ రాజ్యమునకు అడ్డుగా ఉంటున్న ప్రతి అధికారిని సాధనపరచుకోండి. శిరోషత్తుని తడి తిరిగే కృప తెచ్చేతండి. నీ ప్రేమను బట్టి ప్రతి బిడ్డను కూడా బలపరుస్తున్నాయి. ముఖ్యం తండ్రి ప్రభు పరిశుద్ధ దేవా రక్షణ దయచేనైనా ఇదిగో మా తెలుగు రాష్ట్రాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి వారి పేరు తెచ్చింది. ప్రజలతో వెనుక చేయబడ్డ ప్రజాప్రతినిధులను జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ప్రేమిస్తున్న వారు, నీ సంఘాన్ని ప్రేమిస్తున్న వారిని కరుణించి వారు కూడా ప్రభా నీతి మార్గం ఇష్టకు వారికి కాల్చిన ప్రతి వారికి ఆరోగ్యం కూడా దయచేతండి. వారి మంత్రిమండలి తీసుకున్న తీర్మానాన్ని బట్టి తండ్రి ప్రజలకు అన్యాయం కాకుండా సహాయం చేసి న్యాయమైన జరగడం సహాయం చేతండి. వారి ఉద్దేశంలో కాదు కానీ ప్రజలకు మేలుకరం జరగడం సహాయం చేతండి. ఈ విధంగా ప్రభుత్వాన్ని నాయన నీ కృపను బట్టి టీచింగ్ నాయన టీచర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఇంకా రకరకాల వారు ప్రభుత్వం సంఘంలో ఉన్నవారు, బయట ఉన్నవారు, ఆయా పరిధిలో ఉన్న ప్రతి వారు కూడా జ్ఞాపేసుకుంటూ హాస్టల్లో ఉండే వాక్యమైన బిడ్డల్లో ఉండే జ్ఞాపేసుకుంటూ వారి కాదు సహాయం చేస్తూ నీ గొప్ప సన్నిధిలో మీరు కరుణిస్తుందండి. మేలు దయచేస్తూ కరుణించమని, ఆశీర్వాదాలు దయచేస్తూ ఆశీర్వదించమని నీ కృపను బట్టి ప్రభుత్వండి ప్రభు నేను ఈ దినమును ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారిని మీరు సఫలం చేసి ఆశ్రయించి కరుణించమని, అదే తన ప్రభుత్వాన్ని ఆరోగ్యమును దయచేసి కరుణించమని, మరి ఈ దినమున ప్రభుత్వాన్ని ఏ దుష్టిక్రియలు మేము పడిపోకుండా మాకు సహాయం చేసి మా రాకపోకల్లో తోడే ఉంటూ కనుకరించండి. నీ దాసు నన్ను నాయన తండ్రి కుటుంబం అందరూ కూడా కరుణించి ఈ దినం ప్రయాణం చేస్తున్న ప్రతి వారు కూడా సాధన పరుచుకోండి. ఈ దినం ప్రగొత్తని ప్రతి మేలును ప్రగొత్తని ప్రభా మేము స్వీకరించడం కోసం నీతి కార్యముల కలుగుట కూడా సహాయం చేసి న్యాయమైన ప్రేమిస్తున్న దేవుడు విన మీరు మా వెడల చూపుతున్న ప్రేమకు వందన చేరుస్తాం. అట్టి కృపతో ఈ ఉదయకాలంలో నాతో పాటు ఎక్కిపిస్తున్న బిడ్డ కూడా జ్ఞాపం చేసుకుంటాం. వారి కుటుంబానికి వారి జీవితాల ప్రగొత్తన గొప్ప పునాదులు వేసి నీ రాజ్యమునకు వారసుడు సహాయం చేసి ప్రతి వారు ప్రగొత్తని పరివాన్ని పరిశుద్ధ రాజ్యం వారసుడు ప్రగొత్తని రక్షణ మారు మనసు దయచేసి కనికరించమని నీ కృప దయచేయమని తండ్రి. నీవు నిరుపేదలను విడిచిపెట్టే దేవుడు కాదు కదా, నీ కటాక్షమును దయను దయచేసి నేనా ఎస్ఐ నీ పాదాల కొందనాలు చేస్తున్నాం. ఎందరో తలలో బరువైపోయి నేను చెప్తున్న వారు ఉన్నారు. వారి తలలో బలహీనతలు చేయండి. మా మైండ్ పని చేయట్లేదని దుఃఖపడుతున్నాం అన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభు తండ్రి వారి గుండెల్లో బరువైపోయిన ఉన్నారు. వారి యొక్క దేహవ్యూలో నానా రోగాల కోసం అడుగుతూ ఉన్నారు. షుగర్ వ్యాధులతోనూ, కిడ్నీ వ్యాధులతోనూ, ప్రభు గ్యాస్ ప్రాబ్లమ్స్తో, రకరకాల వ్యాధులతో ప్రభు తండ్రి బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు కదా, వారు కూడా జ్ఞాపకం చేసుకొని నీ కృపను దయచేసి కనికరించి కటాక్షిస్తూ వృద్ధాప్యలో ఉన్న నా తల్లిదండ్రులు వారు ఇంకంతకంటే వృద్ధులుగా ఉన్నవారు ఉన్నారు.
అరిచిపోతూ మనసులో కుంగిపోతున్న వారు ఉన్నారు. వారు కూడా తనకు కావాల్సిన ఆర్గముల శక్తిని బలదృష్టిని నీ వెతికి కృప దయచేసి నీ కృప దయచేయమని అదే ప్రవతని ఈ దినక నేనగత ప్రభావం సంఘమును కరుణించి కటాక్షిస్తూ ఈ దిన ఉపవాస ప్రార్థనలో ప్రవేశ బిడ్డ కూడా ఆచరిస్తూ ఇంకా అన్ని విధాలుగా నీ కాపుదలు ఉంచుతున్నాయినా నిన్ను నీ పాదలు పట్టి అడిగే తండ్రి రక్షణ మారు మనసు కోసం అడుగుతున్నాం. ప్రతి బిడ్డ కట్టి కృప తెచ్చి కనకరించి మా ప్రార్థన కూడా ప్రతి వారికి మేలు దయచేసి ఆశ్రయించి దీవించమని ఈ సమయంతో ఈ దినమత నీ దాసు నన్ను కూడా మమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకుంటూ నీ పెదలో దాచుకొని కనికరించి నీ చిత్త ప్రకారం ప్రభావ ప్రతిష్ఠలో తోడి ఉండి కరుణించమని నా రాకపోకల తోడి ఉంటూ మా రాకపోకలతో ఉంటూ మమ్మల్ని కలిసి దినదీములతో నింపి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వాడికి వస్తున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.